అక్రమంగా పశువులను తరలిస్తున్న 2 వాహనాలను శనివారం సాయంత్రం ములుగు జిల్లా వెంకటాపురం టేకులబూరు వద్ద పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు. ఎస్ఐ తిరుపతిరావు కథనం ప్రకారం ఎస్పీ శబరీష్ ఆదేశాల మేరకు స్థానిక సిఐ బండారి కుమార్ సూచనల మేరకు సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండగా అక్రమంగా పశువులు తరలిస్తున్న ఒక కంటైనర్లో ఒక డీసీఎం వాహనాన్ని తనిఖీ చేశామన్నారు. రహదారి కొనుగోలు అనుమతులు లేకుండా కిక్కిరిసి కట్టేసి ఆహారం త్రాగునీటి సౌకర్యం లేకుండా నిబంధనలకు విరుద్ధంగా 44 పశువులను తరలిస్తుండటంతో పట్టుకున్నామన్నారు. లారీ డ్రైవర్లు క్లీనర్ ఎండి కాళ్ళకృష్ణ, షేక్ అలీపాషా, మారపాక రాజు, ఇనుగాల అలీలయ్య, ఇనుగాల లక్ష్మణ్ అదుపులోకి తీసుకుని విచారించామన్నారు. వారిపై కేసు నమోదు చేసి విచారణ చేపడుతూ పశువులను గోశాలను తరలిస్తున్నామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా మూగ జీవాలను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు. నువ్వు ఉందావా? నువ్వు సెల్ పట్టుకొని చూస్తావు ఇక్కడ? నేను పట్టుకుంటాను. నేను రాని వాళ్ళకు వెళ్ళిపోతాను. కానిస్టేబుల్ని పెడితే ఇక్కడ బాలుగారు రావాలి ఒకరు. వెళ్ళి పక్క పెట్టే పిల్ల, నువ్వు పక్క జేబులో పెట్టుకో, కింద పెట్టుకో. ఇగో మీరు ఇది వీడియో కంపల్సరీ అవసరం. ఇది మీరు పట్టుకోవాలి, మా సెల్లుకి అవసరం. స్టార్ట్ చేసినావుగా? స్టార్ట్ చేసి